వచ్చినప్పుడు ఆ ఆరోపణలు వాస్తవాలుగా తెలుసుకోవాలని చెప్పి పవన్ కళ్యాణ్ గారు నన్ను నమ్మారు. రెండోది మీరు మీడియా, నేను తప్పు చేశాను లేదు మీకు అందరికీ కూడా తెలుసు. మీరందరూ కూడా 20 సంవత్సరాలుగా చూస్తున్నారు ఈ తిరుపతిలో. మీడియా, పత్రికా విలేకరులు ప్రతి ఒక్కరికి కూడా పాదాభివందనాలు తెలియజేస్తున్నా, ఇంక్లూడింగ్ సాక్షితో సహా. ఎందుకంటే సాక్షిలో కూడా వాళ్ళ యాజమాన్య జీతం కోసం వాళ్ళు పనిచేస్తున్నారు పాపం, కానీ వాళ్ళు కూడా నా మిత్రులే. సాక్షిలో ఉన్న కూడా నాకు తెలిసిన వ్యక్తులు ఉన్నారు, నా శ్రేయోభిలాషులు. సాక్షి పేపర్లో కింద స్టాఫర్ నుంచి ఇన్ఛార్జీల వరకు నాకు తెలిసిన ఉన్నారు. 15 సంవత్సరాలు నాకంత మిత్రులే, కాబట్టి వాళ్ళకు కూడా కృతజ్ఞతలు తెలియజేస్తున్నా. అలాగే ప్రతి మీడియా కెమెరామ్యాన్, రిపోర్టర్లు, స్టాఫర్లు, ఇన్ఛార్జీలు, బ్యూరోలు ప్రతి ఒక్కరికి నా పాదాభివందనం. ఎందుకంటే నన్ను నాతో పాటు నమ్మలేదు, కానీ మీరు నమ్మారు నన్ను. కిరణ్ తప్పు చేసినా లేదా మళ్ళీ మాట్లాడదాం. కిరణ్ తప్పు ఆరోపణలు మాత్రం వచ్చాయి, అవి వాస్తవాల కాదా మళ్ళీ మాట్లాడదాం. అతను వాయిస్ వినిపించాలి, అతను ఏం చెప్తున్నాడు వినాలి. ఒక సైడే మాట్లాడకూడదు, ఎప్పుడు కూడా రెండు పక్కలు వినాలని చెప్పి తిరుపతి మీడియా చూపించిందండి. హ్యాట్స్ ఆఫ్, నిజంగా చెప్తున్నాను. మీరు కానీ లేకపోయి ఉంటే నిజంగా కిరణ్ రాయల్ అనే వ్యక్తి ఈరోజు ఫోటోలు పూలమాలేసి కూర్చునేవాడు. మనము వాస్తవం చెప్తున్నా, అంత ఇబ్బంది పెట్టారు నన్ను మానసికంగా, నా కుటుంబాన్ని, నా చిన్న పాపని, కులాన్ని. 20 సంవత్సరాల తిరుపతి రాజకీయాల్లో కిరణ్ రాయల్ అనేవాడు మాత్రం బలిజోడు. మొన్న వచ్చేసరికి సమస్య వచ్చేసరికి కిరణ్ రాయల్ బలిజోడు కాదని చెప్పి వైసీపీ నేతలు మాట్లాడటం. ఎన్ని విధాలుగా వ్యాపారాలు అంటాడు, ఒకడు రకరకాలుగా అంటాడు. నేను ఒకటి అడుగుతున్నాను, తిరుపతి ప్రజలు కూడా తెలుసుకోవాలి విషయం ఏమంటే, ఒక సామాన్యుడు రాజకీయాలు తిరుపతిలో చేయకూడదా? అబ్బా కొడుకులు, మామ అల్లుళ్ళు, బాబా బామర్దులు, అత్త అల్లుళ్ళు రాజకీయాలు చేయాలి. ఒక సామాన్యుడు ఒక రోడ్డు పైన వ్యాపారం చేసుకున్నాడు కావచ్చు, ఏదో వ్యాపారాలు చేసుకున్నాడు కావచ్చు, చిన్నపాటి ఉద్యోగస్తుడు కావచ్చు, వాడు రాజకీయాలు చేయకూడదని చెప్పి చరిత్రాంగ రాజ్యాంగం చెప్పండి రా బాబు, రాజకీయాలు ఆపేసి వ్యాపారాలు చేసుకుంటాం. రాజకీయాలు చేయని ఖర్చుతో వస్తే మానసికంగా మనిషిని తొక్కుతారా? అంటే మీరు చేసింది ఆరోపణలో కుట్ర కిరణ్ రాయల్ మీద కాదు, ఒక కులం మీద. తిరుపతిలో కాపులు ఎదగకూడదా అంటే ఏంటి? గత ఎన్నికల్లో 63,000తో మేము గెలిపించినామని చెప్పి తిరుపతిలో కాపులు ఎవరైతే లీడింగ్లో ఉన్నారో, పవర్ఫుల్గా ఉన్నారో, ఎవరైతే జనంలో ఉంటారో వాడిని ఒక్కొక్కటిగా తొక్కాలని చెప్పి మీరు చూస్తారండి, రకరకాలుగా ప్రయత్నాలు చేస్తున్నారు. అంటే ఎట్ట అగ్రకులాలలో మేము కాపులు ఉండకూడదా, రాజకీయాల్లో కాపులు ఉండకూడదా, బలిజలు ఉండకూడదా, ఉంటే వాడిని ఏ విధంగా తొక్కాలే ప్రయత్నం చేస్తారా? నేను మొదట్లోనే చెప్తున్నాను, అది ఓన్లీ కేవలం ఆ మహిళకు నాకు ఆర్థిక లావాదేవీలు మాత్రమే ఉన్నాయి. అందరికీ ఇప్పుడు ఇక్కడ ఎంతమంది అప్పులు, మీకు అప్పులు లేవా? ఈ తిరుపతిలో ఎవరికి అప్పులు లేవా? అందరూ నిజాయితీగా డబ్బులు తీసేసుకుని పర్ఫెక్ట్గా కట్టేవాళ్ళు చెప్పండి, సన్మానం చేస్తే ఇంటికి వచ్చి. అప్పులు, ఆర్థిక లావాదేవీలు, వ్యాపారాలు వేరండి. దాంట్లో ఉన్న లావాదేవీలు, గొడవలు జరుగుతాయి, డబ్బులు తీసుకున్నప్పుడు జరుగుతారు. తీసుకున్నప్పుడు ఒకరోజు సమయానికి ఇవ్వలేకపోతాం, ఒక నెల ఇవ్వలేకపోతాం, ఒక సంవత్సరం ఇవ్వలేకపోతాం. అది ఆర్థిక లావాదేవీలు తీసుకొచ్చి ఆ మహిళని పాపం రాజకీయ నాయకులు వాడుకోవడం కరెక్ట్ కాదని మొదలే చెప్పాను నేను. ఒక అమ్మాయి రాజకీయాలు లాక్కండి, అది ఆర్థిక లావాదేవీలు మేము సెట్ చేసుకుంటాం, మాట్లాడుతున్నారు, సెటిల్ అవుతుంది. అంతేగాని ఆమెను తీసుకొచ్చి నువ్వు ఇలా చెబితే మేము డబ్బులు నీకు ఇస్తాం, నువ్వు ఇలా కిరణ్ రాయల్ పైన మాట్లాడితే నీ ఆర్థిక ఇబ్బందులు తొలగిస్తాం, కిరణ్ రాయల్ మానసికంగా ఏడిపిస్తే నీకు సెటిల్ చేస్తాం, నీ కొడుకు సెటిల్ చేస్తాం అని చెప్పి రాజకీయ ట్రాప్లో ఆమెను ఇరికించాను. గతంలో చెప్పా, ఇప్పుడు చెప్పా, ఇక చెప్పడం కూడా, ఎందుకంటే ఆ ఇష్యూ క్లోజ్ అయిపోయింది కాబట్టి. తను ప్రెస్ మీట్ పెట్టి చెప్పడం, కోర్టులో కేసులను వాపస్ తీసేసుకోవడం, ఇవన్నీ కూడా చెప్తాను కదా. అందరూ ఉంటారు, ఇద్దరు చాలా మంది రాత్రి నుంచి కడిగిన ముత్యం లాగా వచ్చావు, కడగిన ముత్యం లాగా. నేనైతే ముత్యమే, కడిగాను నాకు తెలీదు, నేనైతే ముత్యమే. ఒక మనిషిని నాశనం చేయడానికి సోషల్ మీడియా కూడా పనికొస్తుందని చెప్పి నాకు మొన్నే తెలిసింది. ఎంత దారుణమైన ట్రోలింగ్ చేశారంటే నన్ను, నా కుటుంబాన్ని, నాతో పాటు ఉన్న వాళ్ళని. నేను ఒకటే అంటున్నాను, ఈరోజు ఈ ప్రెస్ మీట్ ద్వారా బాధేసి చెప్తున్నా, మనసులో బాధతో చెప్తున్నా.
26 రోజులు నేను చాలా నేర్చుకున్నా. దయచేసి ఇంకెవరైనా జీవితంలో రాజకీయాలు చేయాలన్నా, వేరే వ్యాపారాలు చేయాలన్నా పక్కన వాళ్ళకి చెప్పకండి, అస్సలు నమ్మకండి. అందుకే నా పక్కన ఎవరు పెట్టుకోవాలి, ఈరోజు ఒకడే వచ్చా. నమ్మకండి, చెప్పకండి, తప్పు. ఎందుకంటే 26 రోజులు నేను చాలా తెలుసుకున్నా. మనిషి ఇబ్బందుల్లో బాధల్లో ఉన్నప్పుడు ఇద్దరే నిలిచారు. నాకు చెప్పాను, ఒకటి పవన్ కళ్యాణ్ గారి ధైర్యం, 2 మీడియా, ఇంకా మా అయితే కొంతమంది వేరే దేశాలలో ఉన్న జన సైనికులు రోజు ఫోన్లు చేసి అన్నా మేము ఉన్నాం భయపడకనే అన్నా. ఏ కాదని చెప్పట్లేదు. ఇప్పుడున్న కొంతమంది జనసేన ఉన్న తండ్రులు ఉన్నారు. అంటే ఒక నుంచి చెప్పేస్తే దాన్ని నమ్మడం అంత ఈజీ కాదు, దాని వాస్తవాలు తెలుసుకోవాలి. ఒక అడ్వకేట్ ఎవరు ఉన్నాడు మొన్న, ఆయన ఈ ఇష్యూలో అతను అడ్వకేట్ లాంటి వాడు, అడ్వకేట్ అది కాదు, అతని పేరు కూడా నేను చెప్పను, ఉప్పల్ బాలంట మేము అందరం. అతను ఇప్పుడు ఒక సమస్య వచ్చిందండి మనకి. ఆ సమస్య అడ్వకేట్ చెప్పుకుంటాం, సార్ నాకు ఇలా మోసం జరిగింది, ఇలా నాకు అన్యాయం జరిగింది, నాకు డబ్బులు రావాలంటే తను ఏం చేయాలి? కోర్టులో పిటిషన్ వేయాలి, కోర్టులో వాదించాలి. సాక్షి టీవీ, సాక్షి పేపర్లో కాదు. తను ఏం చేశాడు? కిరణ్ రాయల పైన ఆరోపణలు ఉన్నప్పుడు నువ్వు ఆరోపణలు కోర్టులో చూపించు, అంతేగాని డిబేట్లు పెట్టి నీ పబ్లిసిటీ పిచ్చి కోసం నన్ను వాడుకోవడం కరెక్ట్ కాదు. నీ మీద కేసేస్తా, తిప్పిస్తా తిరుపతికి. ఛార్జీలు కూడా నేనే పెడతాను నీకు, అప్ అండ్ డౌన్ ఛార్జీలు కూడా తిప్పిస్తా. సాక్షి మీద కూడా కేసు వేస్తున్నా, చెప్పాను, ఆల్రెడీ చేశాను. ఒకటండి, ఒకరు వచ్చి మాట్లాడేస్తే మహిళ మాట్లాడేసింది అంతే, నమ్మేస్తారు జనం అంతే. వాస్తవం, ఆయన ఎందుకు మాట్లాడింది, ఎవరు మాట్లాడించారో తెలుసుకోలేకపోయారు జనం, అదే బాధ. ఆ మాటల్లో మాట్లాడే మాటలు నన్ను నిజంగా చెప్తున్నా, మొండినా కొడుకే ఉంటాను కానీ నిలబడ్డా. ఇంకోడైతే నా ప్లేస్ చచ్చిపోయింటాడు, కుటుంబం మొత్తం ఆత్మహత్య చచ్చిపోయింటుంది ఈరోజు. నేను చాలా గట్టిగా నిలబడ్డా, మీకు తెలీదు. కేవలం ఈ రోజు కోసమే నా క్లీన్ చిట్తో నేను బయటికి రావాలని చెప్పి నిలబడ్డా. సమయం పట్టింది, ఎక్కువ రోజులు పట్టలేదు. తప్పులు ప్రపంచంలో కిరణ్ రాయలు తప్ప ఇంకెవడు తప్పు చేసిన లేడయ్యా. నా గురించే దేశం అంతా మాట్లాడుకుంది. కరెక్ట్ కాదండి, వాస్తవాలు తెలుసుకోండి, ఏం జరుగుతా ఉందో ఏంటో. ఆవేశంలో ఆవిడ కూడా నా మీద చాలా మాట్లాడింది, నేను కూడా చాలా మాట్లాడా. అవన్నీ ఒక స్టాండర్డ్ కూర్చొని పోతాడు, కోపంలో రకరకాల మాట్లాడుతుంటారు, అన్ని కామన్. అవి ఆర్థిక లావాదేవీలు గతం నుంచి ఇంకో చెప్పా, దానికి రాజకీయ చేసి బాధాకరం వేస్తుందన్న. కంట్రోల్లో ఉన్నాను, లేకపోతే చెరువు అయిపోయేది కన్నీళ్ళతో. చాలా కంట్రోల్గా ఉన్నా, చాలా కంట్రోల్గా ఉన్నా. మా నాయకుడే మా ఇన్స్పిరేషన్. తప్పు జరిగి దాన్ని ఆన్సర్ వచ్చే లోపు నానా బీభత్సం చేసి 25 రోజులు 26 రోజులు నా ఇంట్లో సభ్యులు బయటకు వచ్చి నిన్నటి దాకా కూడా బయటికి రాలా. అంటే తప్పు గురించి కాదు కానీ ప్యాంట్లు చూపించిన వాళ్ళు బాగుంటారు, భార్యలు వదిలేసి 2-3 అమ్మాయిలతో తిరిగేవాడు బాగున్నాడు, గంట అరగంట సొక్కాయలు ఇప్పేసిన బాగున్నాడు. అసలు వీడియో ఒరిజినల్ కాదా అనేసి ఆ అమ్మాయి చెప్తా ఉంది. ఆ వీడియోలో ఏముందో లేదు మీరు చూసారు, ఏం చేయాలి, దానికి పెద్ద బీభత్సం చేసి ఒకవేళ జరిగినా ఒక చైన్ వేసుకుంటే ఇంక రాతాంతం చేస్తారా? అంటే ప్రపంచంలో చైన్ అమ్మేడే మానేలు అందరూ షాపులు, బంగారు షాపులు మూసేసేట్రా. వాస్తవాలు మాట్లాడుతున్నా, ఎంతమంది కాదు నాకెందుకు? నా గురించి ఒక ఆలోచించినప్పుడు ఒక గురించి నేను ఎందుకు ఆలోచించాలి? 26 రోజులు చాలా నేర్చుకున్నా, నా జీవిత చరిత్రలో మర్చిపోలేని రోజులు. ఎందుకంటే అంటే 6వ తేదీ నేను జగన్మోహన్ రెడ్డి తిడితే 7వ తేదీ సాయంత్రం నాకు ఫోన్ వచ్చింది. ఒక వ్యక్తి నా అత్యంత సన్నిహితుడు, ఆ అమ్మాయి ఏదో సూసైడ్ అటెంప్ట్ చేసి నీ పేరు రాస్తుందంట చూడు అన్నాడు. 8వ తేదీ జరిగింది. అంటే నాకన్నా ముందు నా చుట్టుపక్కల తెలిసిపోతాను ఏం జరుగుతుందో. బాధ కదా, ఏం జరుగుతుందో నాకన్నా ముందు నా చుట్టుపక్కల తెలిసిపోతా ఉంది, నాకు లేటుగా తెలుస్తా ఉంది. అంటే బాధితుడు నేనా మీరా? అంటే అర్థం చేసుకోండి ఏం జరుగుతుందో. కరెక్ట్ కాదు ఇవన్నీ.
ఒక మనిషి ఎదుగుతానంటే నేను ఎవరు డబ్బులు కొట్టేసి ఎదగల. నా ఉన్న స్థాయిలో నేను అమ్ముకోను, అడుక్కోను, అప్పులు చేసో నా స్థాయికి మించి నేను ఎదుగుతున్నా. నేను రాజకీయం సామాన్యుడు రాజకీయం చేయకూడదు. ఏమంటాడు కిల్లి కొట్టే మేడు బీడాల మేడు రాజకీయం చేయకూడదు అంటే మోడీ యాడ్ని చూశాడయ్యా, ఎన్టీ రామారావు యాడ్ని చూశాడు. అందరూ పుట్టగానే ఎమ్మెల్యే ఎంపీ కొడుకులో పుట్టినారా? కడుపులోనే లేదు కదా. ఒక సామాన్యుడు రాజకీయం చేస్తారా? తిరుపతిలో మార్పు తీసుకొద్దాము, యువత భవిష్యత్తు ప్రయత్నిస్తే వాడిని ఇంత ఈరోజు వాస్తవం ఉంది కాబట్టి ఇక్కడ కూర్చొని ప్రెస్ మీట్ లో మాట్లాడుతున్నా. లేకపోతే ఈ పార్టీకి నా కర్మకైన అయిపోయేది. నా ప్లేస్ లో ఇంకోటి ఉంటే ఖచ్చితంగా చెప్తున్నా, నేను కూడా అంత మానసిక క్షోభ అనుభవించా, చాలా బాధపడ్డా. కాబట్టి చెప్తున్నా, మీ అందరికీ ప్రతి ఒక్కరికి పేరు పేరున మీడియా ప్రతినిధికి, పేపర్ ప్రింటింగ్ ప్రెస్ ప్రతి ఒక్కరికి పాదాభివందనాలు తెలియజేస్తున్నా. భవిష్యత్తులో మళ్ళీ త్వరలో జనసేన పార్టీలో నేను ఆల్రెడీ ఉన్నాను, పక్కకు పెట్టాను కార్యక్రమాలకి, అఫీషియల్గా వస్తా. ఈసారి వస్తే